బోరుటో మళ్ళీ టైం లైన్ ని చేంజ్ చేశాడు మామ. బట్ ఈసారి బేడా స్టైల్లో చాలా మాస్ గా చేంజ్ చేశాడు. ఈ వీడియోలో మనం బోరుటో ఎలా టైం లైన్ ని చేంజ్ చేశాడు, దానివల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ని లింక్ పెట్టాను. అందులోని వీడియోస్ ని చూసి నచ్చితే ఫాలో అవ్వండి మామ. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో సునగాకర ఆర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు బోరుటో టూ బ్లూ వర్టెక్స్ వచ్చి అనదర్ బిగ్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ ఆర్క్ మీకు ఎలా అనిపించింది? బట్ నాకైతే అంత ఎక్స్ట్రాడినరీ గా అనిపించలేదు, అలాగని బాగలేదని చెప్పలేను. ఓవరాల్ గా యావరేజ్ అనిపించింది మామ. ఫైనల్లీ రైట్ టైంలో ఈ ఆర్క్ ఫినిష్ అయిపోవడము నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హోల్ ఫైట్ ని ఒకే ఒక పర్సన్ ఎండ్ చేయగలడని ఆల్రెడీ ప్లాన్ ఉంది. అండ్ ఫైనల్లీ బోరుటో ఫినిష్ చేశాడు. అయితే ఇగ్మోటో మనకి చాప్టర్ 17 లో క్లియర్ గా హింట్ చేశాడు. అయితే కొంతమంది ఫ్యాన్స్ వచ్చి బోరుటో ఈ బ్యాటిల్ లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని అనుకున్నారు. బట్ బోరుటో అది తప్పని ప్రూవ్ చేశాడు. అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా. కాజిన్ కోజు ముందు 4 చాప్టర్స్ నుంచి సన్ విలేజ్ లోకి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయొద్దని బోరుటోకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. దానికి రీజన్ ఏంటంటే సెంజూస్ అందరూ వాళ్ళ సెన్సెస్ ని షేర్ చేసుకుంటున్నారు. సో ఎవరైనా బోరుటోని చూస్తే ఇమీడియట్ గా జూరాకి బోరుటో లొకేషన్ తెలుస్తుంది. అప్పుడు జూరా క్లామర్స్ ని యూజ్ చేసి బోరుటో లొకేషన్ కి టెలిపోర్ట్ అవ్వచ్చు. సో కోజీకి ఇదంతా తెలుసు కాబట్టి బోరుటోని సన్ విలేజ్ లోకి వెళ్ళనివ్వకుండా ట్రై చేశాడు. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ అది కాదు మామ. కాజిన్ కోజీ మల్టిపుల్ టైమ్ లైన్స్ లో జూరా చేతిలో బోరుటో చనిపోవడం చూశాడు. సో బోరుటోని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. కానీ కాజిన్ కోజీ బోరుటో నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాన్ని హైడ్ చేశాడు. దీనివల్ల బోరుటో అండ్ కాజిన్ కోజీ మధ్య ఉన్న ట్రస్ట్ బాగా డ్యామేజ్ అయిపోయింది. దాంతో కోజీ చెప్పిన మాటల్ని ఇగ్నోర్ చేసి బోరుటో కొనావరుని సేవ్ చేయడం కోసం వెళ్లిపోయాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికి మత్సూరి ఇంకా బ్రతికే ఉంది. దానివల్ల జూరాకి బోరుటో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసింది. ఇక జూరా మత్సూరి బాడీలో ఉండే పీసెస్ యొక్క క్లామార్స్ నుంచి టెలిపోర్ట్ అవుతాడు. ఇప్పుడు బోరుటో నెక్స్ట్ గోల్ వచ్చి కొనావరుని రెస్క్యూ చేసి జూరా అక్కడికి వచ్చే లోపే మత్సూరి తాన్సోల్ బాబుని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్తాడు. కానీ జూరా ఆ ప్లాన్ ని చూస్తూ గమ్మునే ఉంటాడా? నాకైతే డౌటే మామ. ఒకవేళ జూరా ఓన్లీ బోరుటో మీద మాత్రమే ఫోకస్ చేస్తే రయు అండ్ మత్సూరి తాన్సోల్ బాబుని కొనామరు తీసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ గా డేంజర్ లో ఉండేది బోరుటో. ఈ సిచ్యువేషన్ లో సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక్కడ బోరుటో సర్వైవ్ అవ్వాలంటే డెస్టినీ బ్రేక్ చేయాలి. అయితే లాస్ట్ చాప్టర్ లో కాజిన్ కోజీ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. అదేంటంటే నేను మల్టిపుల్ టైమ్ లైన్స్ లో చూశాను, అన్ని టైమ్ లైన్స్ లో నువ్వు జూరా చేతిలో చనిపోతున్నావని రివీల్ చేశాడు. అయితే కాజిన్ కోజీ చెప్పినట్టు కొన్నిసార్లు జరగకపోవచ్చు, బట్ తనకి ఛాన్సెస్ చాలా తక్కువ మామ. మెన్షన్ చేసినా కూడా వేస్ట్. బోరుటో టూ బ్లూ వర్టెక్స్ స్టార్ట్ నుంచి టైమ్ లైన్ కాన్స్టెంట్ గా చేంజ్ అవుతూనే ఉంది. దానివల్ల నెక్స్ట్ చాప్టర్ లో ఏం జరుగుతుందో కూడా చెప్పడం కష్టం. ఇక్కడ ఫ్యూచర్ ని తెలుసుకోవడం అంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడం అని కాజిన్ కోజీ మెన్షన్ చేశాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందని చాప్టర్ 1 లో బోరుటో కోడ్ సీన్జూస్ ని క్రియేట్ చేయకుండా స్టాప్ చేయడానికి కొనహాకి వస్తాడు. కానీ ఒరిజినల్ టైం లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఒరిజినల్ టైం లైన్ అంటే జూరా బోరుటోని కిల్ చేశాడు కదా, అది ఇప్పుడు మనం చూస్తున్న టైం లైన్ సెపరేట్. చేంజెస్ వల్ల ఆల్టర్నేట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ డ్రాగన్ బాల్ జీ యానిమీని చూసారా? అందులో ట్రంక్స్ ఫ్యూచర్ నుంచి కరెంట్ టైం లైన్ లోకి వచ్చి గోకు అండ్ వెజిటేర్ తో ఆండ్రాయిడ్స్ అందరినీ చంపేస్తారని చెప్తాడు. అయితే ట్రంక్స్ పాస్ట్ నుంచి వచ్చి వార్నింగ్ ఇవ్వడం వల్ల న్యూ టైం లైన్ క్రియేట్ అయ్యి అందరూ సర్వైవ్ అయ్యారు. సో పాస్ట్ ని చేంజ్ చేస్తే ఫ్యూచర్ చేంజ్ అవ్వదు, కొత్త టైం లైన్ క్రియేట్ అవుతుంది. సో బోరుటో చనిపోయిన టైం లైన్ ఇంకా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నది ఒక సపరేట్ టైం లైన్. ఇక్కడ బోరుటో ఇంకా బ్రతికే ఉన్నాడు. దానికి రీజన్ మనందరికీ తెలుసు, కాజిన్ కోజీ. ఒరిజినల్ టైం లైన్ లో కాజిన్ కోజీ ఇన్వాల్వ్ లేకపోవచ్చు, కానీ కాజిన్ కోజీ 10 డైరెక్షన్ అబిలిటీ వల్ల టైం లైన్ లో ఫ్రీక్వెంట్ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. బోరుటోకి కాజిన్ కోజీ సపోర్ట్ లేకపోతే కోడ్ అటాక్ గురించి తెలుస్తుందా? అలాగే కొనాని కాపాడేది ఎవరు? బట్ కవాకి అండ్ శారదా పేర్లు మాత్రం చెప్పొద్దు మామ. శారదాకి మంగేకు షారింగన్ లేకపోతే కోడ్ ని డిఫీట్ చేయలేదు. అలాగే ఆ ఫైట్ లో మంగేకు షారింగన్ యాక్టివేట్ చేస్తుందో కూడా డౌటే మామ. ఇక కవాకిని చూసుకుంటే టైం స్కిప్ లో అసలు డెవలప్ కూడా కాలేదు. పార్ట్ 1 లో కోడ్ ని హ్యాండిల్ చేయనట్టు చేయగలడా? అది కూడా తెలియదు. సో బోరుటో ఒకడు మాత్రమే కోడ్ ని బాగా హ్యాండిల్ చేయగలడు. దానివల్ల కరెంట్ టైం లైన్ లో మ్యాసివ్ చేంజెస్ అనేవి జరిగాయి. బట్ కోడ్ చెప్పినట్టు ఈసీకి నరుటోని చంపేస్తే ఇమీడియట్ గా కవాకి బాడీలో రీబర్న్ అయ్యి డివైన్ ట్రీని ప్లాన్ చేస్తాడు. లేదా కవాకి బోరుటో అండ్ శారదాని చంపేస్తే నెక్స్ట్ కోడ్ తో ఫైట్ లో కవాకి ఓడిపోతాడు. బికాస్ కోడ్ వచ్చి కవాకి కన్నా చాలా స్ట్రాంగ్. అయితే అది లిమిట్స్ ని రిమూవ్ చేయకముందు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాజిన్ కోజీ విజన్ లో కూడా కోడ్తో కవాకి ఓడిపోయాడు. బోరుటో టైం లైన్ ని చేంజ్ చేశాడు అనే దానికి ఇదే ప్రూఫ్. నెక్స్ట్ చాప్టర్ 6 లో బోరుటో కొనా విలేజ్ లోకి రిటర్న్ అయ్యాక మిత్సుకి బోరుటో మీద అటాక్ చేశాడు. దానివల్ల టైం లైన్ లో ఒక మేజర్ షిఫ్ట్ అనేది స్టార్ట్ అయింది. అలాగే చాప్టర్ 7 లో బోరుటో మిత్సుకిని డిఫీట్ చేసి లాస్ట్
లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ముందు తనని మోసం చేశారని క్లియర్ చేశాడు. దాంతో మిత్సుకి రియలైజ్ అయ్యి బొరుటోని మళ్ళీ ట్రస్ట్ చేసి ముందులాగా ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటాడు. అందుకే మిత్సుకి జైలు నుంచి బొరుటోని ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేశాడు. అయితే ఇక్కడ బొరుటో ఎస్కేప్ అవడంతో సిచ్యువేషన్ మళ్ళీ మారిపోయింది. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే ఇదంతా చాప్టర్ 6 నుంచి స్టార్ట్ కాలేదు. ఎప్పుడైతే షికమారు బొరుటోని ట్రస్ట్ చేశాడో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. బట్ బొరుటో నుంచి కోడి ఎస్కేప్ అయ్యాక బొరుటో కవాకిని మీట్ అయ్యి సింజుస్ మీద కలిసి ఫైట్ చేద్దామని ఒక డీల్ ని చేసుకుంటాడు. అప్పుడే బొరుటో కవాకి లిమిట్స్ గురించి చెప్తాడు. బట్ ఫైనల్ ఫైట్ లో కవాకితో ఫైట్ చేయాలని తనకి బాగా తెలుసు. అయితే లిమిట్స్ గురించి ఎందుకు చెప్పాడు, దానికి రీజన్ వచ్చి కవాకి చెప్పిన ఫ్యూచర్ పాసిబిలిటీస్ లో ఆ వార్ని ఎండ్ చేయడానికి కవాకి చాలా కీ అని చెప్పి ఉంటాడు. సో ఇక్కడ బొరుటో ప్లాన్ ఏంటంటే కవాకిని స్ట్రాంగ్ చేయడం వల్ల వారిలో ముగ్గురు సింజోస్ ని డిఫీట్ చేయడం పాసిబుల్ అవుతుంది. బట్ ప్రపంచం ఎండ్ అవ్వడానికి రీజన్ వచ్చి కవాకి. సో వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ బొరుటో స్ట్రాంగ్ అవ్వాలి. ఇది కాసిన్ కోజికి బాగా తెలుసు. అందుకే కాసిన్ కోజి ప్రతి ఒక్కటి కేర్ఫుల్ గా ప్లాన్ చేసి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యాడు. దానివల్ల టైం లైన్ లో రియాలిటీ చేంజ్ అవ్వడం పాసిబుల్ అయింది. బట్ ఇది పాసిబుల్ అయ్యిందంటే మెయిన్ రీజన్ వచ్చి బొరుటోని మిత్సుకి అండ్ షికమారు ట్రచ్ చేయడం వల్ల. అయితే ఒరిజినల్ టైం లైన్ లో ఇలాంటి సపోర్ట్ బొరుటోకి లేకపోవచ్చని అనిపిస్తుంది. మేబీ ఆ టైం లైన్ లో జోరా బొరుటోని చంపేశాడేమో. కానీ కరెంట్ టైం లో డిఫరెన్స్ ఏంటంటే ప్రిపరేషన్. బట్ ఒరిజినల్ టైం లైన్ లో జోరా చేతిలో బొరుటో చనిపోతాడని చెప్పిన విజన్ లో సరదాకి మంగేకు షారింగన్ యాక్టివేట్ కాలేదు. కవాకి లిమిట్స్ రిమూవ్ అవ్వలేదు. అలాగే ఇమోవరికి నైన్టైల్ చక్ర గురించి తెలియదు. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే చాప్టర్ 22లో ఈ సీన్ జరగడం పాసిబిలిటీ లాగా ఉంది. బట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ సీన్ లో బొరుటో చనిపోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. స్టోరీ వైజ్ అండ్ నరేటివ్ వైజ్ బొరుటో చనిపోవడం జరగదు. బికాస్ ప్రిసైన్స్ అబిలిటీతో అన్ని ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని చూసి బొరుటోని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఒరిజినల్ టైం లైన్ లో బొరుటో జ్వరం వల్ల చనిపోయాడు. అయితే తన డెత్ గురించి తనకి తెలియకపోవడం వల్ల చనిపోయాడు. కానీ ఇప్పుడు తన ఫేట్ గురించి బొరుటోకి ముందే తెలుసు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉంటాడు. ఎగ్జాంపుల్ మన లైఫ్ లో ఒక డేంజర్ గురించి ముందే తెలుసుని అనుకోండి, దాన్ని ఎలా అయినా అవాయిడ్ చేయలేము. బట్ అట్లీస్ట్ మనం ప్రిపేర్ గా ఉంటాము. అలానే ఇప్పుడు బొరుటోకి ఫ్యూచర్ గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎవ్రీ మూవ్స్ ని చాలా కేర్ఫుల్ గా వేస్తాడు. జోరాస్ తో ఫస్ట్ ఎన్కౌంటర్ తర్వాత తను ఎంత పవర్ఫుల్ తెలిసింది. సో ఈ బ్యాటిల్ లో అవుట్కమ్స్ చాలా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, ఎస్కేప్ కి ఛాన్స్ దొరకచ్చు, లేకపోతే బొరుటోకి బదులుగా ఎవరైనా సాక్రిఫైస్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. నాకు తెలిసి ఈ ఫైట్ లో కవాకి ఎంట్రీ ఇస్తాడని అనిపిస్తుంది. ఒకసారి లాస్ట్ 3 చాప్టర్స్ లో చూసుకుంటే మనం కవాకిని చూడలేదు. ఆ టైంలో ఆమెడు తన లిమిట్స్ రిమూవ్ చేసే ఛాన్స్ ఉంది. సో కవాకిని ఇప్పుడు ఒక పవర్ఫుల్ షినోబిగా రీఇంట్రడ్యూస్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ మూమెంట్. మేబీ ఈకిమోటో కవాకి లిమిట్స్ ని రిమూవ్ చేసే ప్రాసెస్ ని ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తాడేమో. ఒకవేళ ఫైట్ లో కవాకి జాయిన్ అయితే బొరుటో సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మామ. ఇక నెక్స్ట్ పాసిబిలిటీ వచ్చి మొమోషికి రిటర్న్. ఈ బ్యాటిల్ లో మొమోషికి రిటర్న్ అవడానికి స్ట్రాంగ్ రీజన్ వచ్చి జోరా నెక్స్ట్ చాప్టర్ లో బొరుటోని చంపాలని ట్రై చేస్తాడు. సో మొమోషికి డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతాడు. ఎందుకంటే బొరుటో లేకపోతే మొమోషికి ఒళ్ళో ఉండడం ఇంపాసిబుల్. సో బొరుటో డెత్ అంటే మొమోషికి సోల్ కూడా వ్యానిష్ అయిపోతుంది. అందుకే తన సర్వైవల్ కోసం అయినా బొరుటో బాడీని కంట్రోల్ చేసి ఫైట్ లో ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాసిన్ కోజి అండ్ మొమోషికి ఇద్దరు ఫ్యూచర్ ని చూడగలరు. బట్ మొమోషికి వచ్చి తన బ్యాకుగాన్ని యూజ్ చేసి బొరుటో ఫ్యూచర్ ని మాత్రమే చూడగలదు. సో బొరుటోని జోరా చంపేస్తే అది ఫ్యూచర్ లో కనిపించదు. బట్ మొమోషికి ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ కి ప్రిపేర్ అయ్యే ఉంటాడు, లేదా దాన్ని అవాయిడ్ చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటాడు. ఒకవేళ మొమోషికి బొరుటో బాడీని కంట్రోల్ చేస్తే జోరాతో హెల్ప్ చేయొచ్చు. అలాగే ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది, శాన్ విలేస్టిన్ కి కూడా హెల్ప్ చేయొచ్చు. బట్ వాళ్ళతో ఏం యూజ్ ఉండదు. ఇక్కడ రియల్ ఇంపాక్ట్ చేయగలిగే ఒకే ఒక పర్సన్ వచ్చి శారదా మాత్రమే. కానీ ఇప్పుడు ఆమె అన్కాన్షియస్ లో ఉంది. ఒకవేళ శారదా కాన్షియస్ లోకి వస్తే జోరా నుంచి బొరుటో ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. బట్ ఎస్కేప్ అయినా జోరా వదిలేసి వెళ్లిపోయే టైప్ కాదు. ఎవరైనా ఒక స్ట్రాంగ్ పర్సన్ అక్కడ ఉండి జోరాని హోల్డ్ చేయాలి. బట్ ఇక్కడ జోరాకి తన ఫ్రెండ్స్ ని వాడుకొని బొరుటోని బయటికి తీసుకురావచ్చని తెలుసు. దానివల్ల డేంజర్ ఇంకా ఎక్కువ. అందుకే బొరుటోకి కవాకి లాంటి వాడు బ్యాకప్ గా సపోర్ట్ కావాలి. ఇద్దరు కలిసి ఒక మంచి ఓపెనింగ్ ని క్రియేట్ చేస్తే అదర్స్ అందరినీ సేఫ్ గా ఎవాక్యుయేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఫైట్ చేయాలనుకుంటే ఫైట్ చేయొచ్చు, లేదా ఫ్లయింగ్ రైజింగ్ జెట్స్ని యూజ్ చేసి ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ అందరూ ఎస్కేప్ అవడానికి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి, లేకపోతే చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మొమోషికి తన బాడీని టేక్ ఓవర్ చేసినా కూడా ఫైట్ లో సర్వైవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. టైమ్ లైన్ లో బొరుటో ఆల్రెడీ చేసిన చేంజెస్ వల్ల సర్వైవల్ ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.